ఓకే. ఇఫ్ యూ అంటే ఒకవేళ నువ్వు తప్పుగా తీసుకోకపోతే డెఫినెట్‌లీ చాలా మంది అడుగుతూనే ఉంటారు. హౌ యువర్ లవ్ స్టార్టెడ్ అండ్ ఎండ్ అయినప్పుడు వాట్ లెఫ్ట్ యూ? Um, when it started, I felt there are some more or something. బికాజ్ ఐ హ్యావ్ సీన్ మన ఫ్రెండ్షిప్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఏ బస్‌లోనైతే స్టార్ట్ అయిందో, వేర్ ఐ వాజ్ అన్ యాంకర్, యూ వర్ ద గెస్ట్ ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ సీన్ మనం అయిపోయింది. వి వర్ టాకింగ్, అందరం కూర్చొని మాట్లాడుతుండే, కొంచెం చిల్ అవుతుండే. అప్పుడు ఐ సా దిస్ వైఫ్ కాలింగ్ అనేది ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ ఫెల్ట్ సో క్యూట్. అండ్ దెన్ Okay, we can drop that. Okay. So love start అయినప్పుడు I felt somewhere like I have someone or something to take care or to hold me tight in a warm place. ఇప్పుడు love, I don't know what is love. I don't know what exactly word is defined for love. Okay. నా ప్రకారం ఇప్పుడు బిడ్డకు చలిస్తుంటే ఒక రగ్గేస్తే, ఇప్పుడు నేను చలిస్తుంటే రగ్గేస్తే ఆ వామ్ ఫీల్ అవుతుంది కదా, దట్ ఈస్ వాట్ లవ్. ఇఫ్ ఐఎమ్ స్కేర్డ్, మా అమ్మ తల్లిని ఇలా హగ్ చేసుకుని ఏం కాదురా బిడ్డ అంటారు చూడు, దట్ ఈస్ లవ్. ఇట్ కెన్ బి డాడ్, ఇట్ కెన్ బి బ్రదర్, ఇట్ కెన్ బి అ గర్ల్ ఫ్రెండ్, ఇట్ కెన్ బి వైఫ్ ఆల్సో. దట్ ఈస్ లవ్ ఫామ్. ఇట్స్ ఓకే. అలా అనిపించింది. అదంతా అయిపోయి ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐ గాట్ టు దట్ రియాలిటీ చెక్ అంటారు కదా, అది ఏమనిపించిందంటే ఈ దునియాలో నిఖిల్ అనే వ్యక్తి లేదా ధని అనే వ్యక్తి పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో వచ్చే నీ వైఫ్ కావచ్చు, అమ్మ కావచ్చు, కూతురు కావచ్చు, నాన్న కావచ్చు, ఎవ్రీవన్ ఇస్ ఎ చాప్టర్. ఎవ్రీవన్ ఇస్ ఎ చాప్టర్. వెన్ యూ ఆర్ క్లోజింగ్ ద బుక్, ఇట్స్ ఆల్ అలోన్. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఫైట్ అలోన్. నీ ఫైట్ని నువ్వు సోలోగానే చేయాలి. మూసినప్పుడు ఎండ్ అని వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానే వెళ్తావు, నేను ఒక్కడనే వెళ్తా. సో యూ ఆర్ అలోన్. దే మైట్ కమ్, దే మైట్ గో, దే విల్ బి స్టే, సమ్వన్ విల్ కమ్ టు గైడ్ యూ, సమ్వన్ విల్ కమ్ టు సే. మోరల్ ఆఫ్ ఎ స్టోరీ ఈజ్, చెప్పడానికి వస్తారు, ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే వెళ్తా. సింపుల్ యాజ్ దాట్. అది రియాలిటీ చెక్ అయిన తర్వాత నాలా తయారవుతారు. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ అవుతారని వచ్చా, స్ట్రాంగ్ అవుతారు కన్నా ఐ థింక్ మెచ్యూర్డ్ మెచ్యూర్ అవుతారు. ఆబ్వియస్లీ మెచ్యూర్ అవ్వకపోతే ఇంకా అది మెచ్యూరిటీ వస్తేనే ఇది అర్థం అవుతుంది, లేకపోతే రాదు. అది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ విల్ బి బోల్డ్ ఎనఫ్ టు సే నో, ఆర్ యూ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్. స్ట్రాంగ్ కన్నా ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ అ డిఫరెంట్ వర్డ్, ఐఎమ్ నాట్ గెటింగ్, బట్ యా స్ట్రాంగ్ అనుకో. బండ్ అవుతావు, పట్టించుకో దేనికి, ఎవరికి ఏమికి పట్టించుకో, అవసరం లేదు. వెన్ యూ అరే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఒక టైంలో నీకు అనిపించిందా నెలకు 1,50,000 సంపాదిస్తే చాలా పైసెట్? ఇప్పుడు అలా అనిపించింది. బికాజ్ ఇంకా కావాలి, 1,00,000 సరిపోవట్లేదు, 1,50,000 కావాలి, 1,50,000 సరిపోవట్లేదు, 2,00,000 కావాలి. యు గెటింగ్ మై పాయింట్? నేను ఆ స్టేజ్ దాటి ఇప్పుడు ఒక స్టేజ్ ఉన్న మినిమం నాకు ఇంత కావాలి అండ్ ఐఎమ్ ఓకే, హ్యాపీ లైఫ్, ఐ ఆమ్ డన్. నాకు ఒక సింపుల్ లైఫే చాలు. నా దగ్గర డబ్బులు ఉంది, నేను బ్రాండెడ్ కొనాలంటే అవసరం లేదు. 100 రూపాయలు వస్తువులో వర్క్ అవుతుంది అన్నప్పుడు నేను ఎందుకు 1000 రూపాయలు ఖర్చు పెడతా? ఆ 900 నేను నా ఫ్యామిలీతో బయట డిన్నర్ వెళ్తా, లేదా ఐ విల్ గో అవుట్ ఫర్ ఎ ట్రిప్. దట్ మైండ్ సెట్కి వచ్చింది సార్. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై లైఫ్ బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ లైఫ్ అనేది అర్థమైతే చాలామంది అర్థం చేసుకుంటారు. నువ్వు నెలకి 30 రోజులు వర్క్ చేస్తున్నావు టు గెట్ ఎ బెటర్ లైఫ్. నువ్వు సరిగా నా ఫ్యామిలీతో తినట్లేదు, సరిగా నీ వైఫ్తో బయటికి వెళ్ళట్లేదు, సరిగా నీ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు అంటే ఫర్ వాట్ యువర్ వర్కింగ్? నాకు నెలకి ఇంత కావాలి, ఎవరో వచ్చి నాకు పే చేయాలి అవసరం లేదు. నువ్వు కష్టపడతావు, నాకు అన్నం మూడు పూట అన్నం తింటున్నా హ్యాపీ. తినడానికే చేస్తున్నావు, పీక తినకూడదు. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తే దానికి సంపాదించాలి.